హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఏఆర్ రెహమాన్ అతని మ్యూజిక్తో భారతదేశాన్ని ఎంతలా అలరించారో మనకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న మొన్న వచ్చినటువంటి చిక్రీతో కూడా దేశాన్ని ప్రపంచాన్ని ఒక మంచి సంగీతంతో అలరించారని చెప్పొచ్చు. నిన్న ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి దాంట్లో ఆయన కొన్ని కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దాని గురించి కొంచెం రియలైజ్ అయినట్టుగా కనిపించింది. అతను అసలు ఏం రియలైజ్ అయ్యారు, అసలు ఏం మాట్లాడారు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఆయన సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏఆర్ రెహమాన్ గారు ఆయన మ్యూజిక్ గురించి మనందరికీ తెలుసు. అయితే కొన్ని రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? మళ్ళీ రియలైజ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. ఆ తత్వం బాధపడినట్టు కనపడింది. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీల్చుకుంటా ఈ నేల మీద ఉంటా, ఇక్కడ తిండి తింటా, మన దేశాన్ని ఏదో మతపరమైన నేను ఆ మతంలో ఉన్నాను కాబట్టి చాలా ఇబ్బందులు అవకాశాలు ఎదురు రాలేకపోతున్నాయి అని చెప్పంటే ఎంతవరకు సమంజసం? నువ్వు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నావు, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. 32,87,223 చదరపు కిలోమీటర్ల భారతదేశ విస్తీర్ణంలో 145 కోట్ల మంది జనాభా, అనేక మతాలు కులాలు ప్రపంచంలో ఎక్కడ లేవు, కానీ అన్నదమ్ములాగా ఉంటారు అంతా. నువ్వు రెచ్చగొట్టి దూరంలో ఇన్నాళ్ళు నువ్వు 1992లో రోజా సినిమా వచ్చినప్పుడు నువ్వేంటి, నీ పాత్ర ఏంటి? నేను హక్కును చేర్చుకోలేదా? నువ్వు ముస్లిం అని చెప్పి నిన్ను వదిలేశారా? బహుభాషల్లో ఒక మంచి ఇదిగా మ్యూజికల్ డైరెక్టర్గా ఆస్కార్ రేంజ్కి ఎదగటానికి కారణం ఈ నేల కాదా? నువ్వేమన్నా పాకిస్తాన్లో ఆస్కార్ అవార్డు తీసుకున్నావా? ఇండియన్ తరపున తీసుకున్నావా? మరి మీరన్నట్టు చిక్కిరి ద్వారా నేషనల్ వరల్డ్లో నీకు చూస్తున్నారు, తెలుగు ప్రేక్షకులు ఆదరించి ఈ సమయంలో ఎందుకు నువ్వు బీబీసీ ఏషియా టీవీ ఛానల్లో మతపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అవకాశాలు తగ్గిపోతున్నాయంటే తగ్గిపోతే ఇలా ఉన్నావా? నువ్వు ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటున్నావు? నీ టీం ఎంతమంది బతుకుతున్నారు? తప్పు కదా. ఇప్పుడు చివరికి మొత్తానికి ఆయన రిలీజ్ అయ్యి వీడియో రిలీజ్ చేశాడు. ఈ దేశం నాకు భారతదేశమే స్ఫూర్తి, భారతదేశం నా గురువు, భారతదేశం నా ఇల్లు, నా సర్వస్వం భారతదేశం అంటున్నాడు. అని ఆయన రాసిందే ఇదే, మా తుజే సలాం కావచ్చు, వందే భారతం కావచ్చు, ఆ క్లిప్స్ అన్ని రిలీజ్ చేశాడు. సంగీతం అనేది మనకి అనుసంధానం చేస్తుంది, భక్తుల్ని మన వేడుక చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, తర్వాత గౌరవంగా ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇచ్చేస్తుంది. కాబట్టి నేను అలా ఆ విధంగా ఇదైంది తప్పితే అని చెప్పి క్షమాపణ కోరుతానే నేను గర్వపడుతున్నా, నా ఇల్లు నా భూమి అని ఇప్పుడు గుర్తొచ్చినాయి. ఏదేమన్నా కానీ రిలైజేషన్ కావాలి సార్. మన దేశంలో ఉన్నందుకు ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంటుంది. నీ మనోభావాలు తగ్గట్టుగా నువ్వు మాట్లాడు, తప్పులేదు. ఇతరుల్ని ఇబ్బంది కలగకుండా చేయాలి, ఇతరుల్ని బాధ పెట్టకుండా చేయాలి. నువ్వు ఎంత హ్యాపీగా నువ్వు ఉంటే ఇప్పుడు నీ యొక్క కమ్యూనిటీ నిన్ను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైందా? చెప్పండి. భారతదేశం మొత్తం నేను హక్కును చేర్చుకుంది కాబట్టి ఈ స్థాయిలో ఎదిగావు. అది ఎదిగినప్పుడు ఒదిగుంటూ నేర్చుకోవాలి. తనకు తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారని బైబిల్లో ఒక మాట ఉంది. అది ఆయన నేర్చుకోవాలి. ఖురాన్ చదువుకున్నప్పుడు గొప్ప ఇదిలో ఉండాలి. ఇప్పుడు హిందువులకి ఎలా అయితే భగవద్గీత ముఖ్యమో, క్రైస్తవులకి బైబిల్ ఎంత ముఖ్యమో, నీ ఖురాన్ కూడా అంత ముఖ్యం. అటువంటిది ఇప్పుడు తెలిసిందా? ఏదైనా కానీ తత్వం బోధపడినట్టుంది. రెహమాన్ చేసిన తప్పులు ఎవరు చేయకూడదు. మన కిరణ్ టీవీ సాక్షికి ఎందుకు చెప్పాలంటే వసతాయి కుటుంబం భారతదేశం. చెప్పారు కదా, ఎంత విస్తీర్ణం, ఎంత గొప్ప దేశం, చైనాని మించిపోయి ఉంది. ప్రపంచం అంతా భారతదేశంలో చూస్తుంటే నువ్వు భారతదేశంలో ఉండడానికి నీకేదో మతపరమైన ఇబ్బందులు అంటే లేకుండానే నువ్వు ఆస్కార్ రేంజ్కి ఎదిగావా? రెహమాన్ ఎక్కడయ్యాడు? కాబట్టి ఏదైనా కానీ కిరణ్ టీవీ అధినేత కిరణ్ గారు కూడా మంచిగా చేశాడు. దానికి తగ్గట్టుగానే మొత్తం రియలైజేషన్ అయినట్టుంది. ఆయన వీడియో రిలీజ్ చేసేసి నా దేశం అంటే నాకు గొప్ప, నా దేశంలో నేను ఎదిగానని చెప్పి. ఎందుకంటే కంగనా రనౌత్ లాంటి ఈ రాజ్యసభ సభ్యులు, ఆ మేడం గారు కూడా, మిగతా ప్రముఖ నటి, వీళ్ళందరూ కూడా తిట్టారు. బాబు నీ బుద్ధిదా, నీ ఇంట్లో ఇంత వక్ర బుద్ధి అన్న ఇప్పుడు బయటపడిందని. మొత్తానికి రియలైజేషన్ అయినట్టున్నాడు. ఏదేమైనా కానీ ఇంకొకళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఖాన్లు, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు నెంబర్ 1 ఇండస్ట్రీ అనుకుంటారు. నువ్వు బాలీవుడ్లో ఎలా ఎదిగావు? ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళు ఎందుకు ఆస్కార్ రేంజ్కి ఎదుగుతున్నారు? ట్రిపుల్ ఎందుకు ఎదిగారు? రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రాజమౌళిలంతా అందరూ మనం ఎందుకు ఎదురు చూస్తుంది? నువ్వు బాలీవుడ్ నీకు ఇచ్చేయపోతే హాలీవుడ్ స్థాయికి ఎట్లా ఎదుగుతావు? నువ్వు ఒకప్పుడు ఖాన్లు, తర్వాత కపూర్లు, ఇప్పుడు దురంధర్ సినిమా చూడండి, రణబీర్ సింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? ఈరోజు 1600 కోట్లు కలెక్షన్ చేస్తుంటే 42. అది టాలెంట్, మన దగ్గర విషయం ఉండాలి. అంతే తప్పితే ఎదుటి వాళ్ళ మీద వేయటం అనేది కరెక్ట్ కాదు. దేశంలో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు, ఈ గాలి పీల్చుకున్నందుకు ఆనందపడు.
ఈ నేల మీద ఉన్నందుకు గర్వపడు. అంతే తప్పితే ఇంకొకసారి అలా మాట్లాడకుండా ఉంటే నిన్ను హక్కుని చేర్చుకుంటారు. లేకపోతే భవిష్యత్తు నీ కెరీర్ ఇబ్బంది పడే అవకాశం ఉందనేది ఆయనకు అర్థమైపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.